ఈరోజు 6వ పేజీ 6వ రోజు 6 జూలై. ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతుల వరి సాగు నా అనుభవాలు. మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవగ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్. పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ 7095795348. ఇవన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు. అంకితం శ్రీ వేటగిరి మీనాక్షి గారు. ఈ పుస్తకం అంకితం కన్న తల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. నానమ్మ తాతయ్యల గురించి ముందు మాట. దేవళ్ళ శివకోటారెడ్డి గారు, శ్రీమతి హేమలత గారు, నారాయణ రెడ్డిపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటో తెలుసుకోవడం జరిగింది. సివిఆర్ పద్ధతిలో పురుగులు, చీడపీడల నిర్మూలన ఏ విధంగా చేయడం నిన్న తెలుసుకోవడం జరిగింది. ఈరోజు 6వ రోజు. మొలకల ద్రావణం తయారీ ఏ విధంగా వాడే విధానం. 2 కేజీల వడ్లు, 2 కేజీల గోధుమలు, 2 కేజీల సోయాబీన్స్. వీటిని నీళ్ళల్లో అంటే 200 మామూలుగా నీళ్ళలో నానబెట్టి ఆరబెట్టి మొలక వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే మూట కట్టుకోవాలి మనం. వాటిని మిక్సీలో వేసి ద్రావణం చేసుకోవాలి. అదే ద్రావణం మొలకల ద్రావణం. పై మట్టి ఒక 25 కేజీలు, లోపల మట్టి ఒక 25 కేజీలు, 2.5 అడుగుల లోపల పొర, వాటితో పాటుగా 200 డ్రమ్ము నీరు, 1/2 లీటర్ ఆముదం, మొలకల ద్రావణం అన్నీ కలిపి 5 నిమిషాల పాటు డ్రమ్ములో కర్రతో తిప్పాలి, అంటే క్లాక్ వైజ్. తర్వాత అవి తేరుకుంటాయి. అప్పుడు బ్యాట్ సహాయంతో పట్టుకొని స్ప్రేయర్తో నింపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి. ప్రతి మొక్క తడిసే విధంగా చేసుకోవాలంటే వర్షం పడితే ఏ విధంగా తడుస్తుందో ఆ విధంగా మనం చేసుకోవాలి. పై విధంగా చేసుకుంటే వరిలో పిలకల సంఖ్య అధికంగా రావడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది. పిచికారీ క్రమం తప్పకుండా ప్రతి 10 రోజులకు ఒకసారి చేసుకోవాలి. పిచికారీ పురుగులు, చీడపీడలు, దోమలు అరికట్టడానికి ఆముదం బాగా పనిచేస్తుంది, అంటే ఎమల్స్ఫేర్గా. అదేవిధంగా ఆముదం అసలు ఆ ఆముదమే పడదు పురుగులకి, చీడపీడలకి. ఎప్పుడైతే మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పొండు మిరప, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ ఘాటుకి మన వరి సాగులో ఉండలేవు కనుక వెళ్ళిపోవడం జరుగుతుంది. మొలకల ద్రావణం వరి ఎదుగుదలకు దోహదపడుతుంది. ప్రపంచంలో పంచభూతాలు 5 వాటిలో 2 మనం తీసుకున్నాం. భూమి అంటే మట్టి, నీరు, అవి ఎంత ప్రభావం చూపిస్తాయంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తాయి. వర్షాలు కరెక్ట్ టైంకి పడడం, ఎంతో వడగండ్ల వానలు వచ్చినా, ప్రళయాలు వచ్చినా తట్టుకొని నిలబడుతుంది. అదే సివిఆర్ పద్ధతి విశిష్టత. ఇంకోటి ఏంటంటే నూకలు. సివిఆర్ పద్ధతిలో మరో శక్తి నూకల చల్లకం. నూకల చల్లకం గురించి పుస్తకంలో రాయలేదు, కానీ అది కూడా మంచి రిజల్ట్. మన పొలం మీరు చూస్తూ ఉన్నారు, మన పొలంలో ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉన్నది. వరి సాగు చేసే ముందు కొన్ని విధి విధానాలు, ఇవి రేపు ఉదయం తెలుసుకుందాం 7వ పేజీలో. థ్యాంక్ యూ.